చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో మద్యం అవినీతి చేశాడని రాజంపేట పార్లమెంట్ సభ్యుడు ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం కక్షపూరితమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ ప్రజాదరణ కలిగిన రాజకీయ కుటుంబం పెద్దిరెడ్డి కుటుంబం కావటం చంద్రబాబు సహించలేక పెద్దిరెడ్డి కుటుంబంపై కక్షపూరితంగా చర్యలు అక్రమ కేసులు పెట్టించడం మద్యం అవినీతి చర్యల్లో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసి చంద్రబాబు లోకేష్ సంబరపడుతున్నారని చిత్తూరు జిల్లాలో ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలు జరిపిన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మెజార్టీ సీట్లు గెలిపించే సత్తా ప్రజాదరణ కలిగిన కుటుంబం పెద్దిరెడ్డి కుటుంబం. ఇలాంటి అక్రమ కేసులకి భయపడే కుటుంబం పెద్దిరెడ్డి కుటుంబం కాదు. అక్రమ కేసులు పెట్టి ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఎన్ని కుట్రలు పన్నినా వెనకడుగు వేయమని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న చరిత్ర కూటమి ప్రభుత్వానిదని, సంవత్సరం గడవగానే కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు అరాచకాలు ప్రజలు చూస్తున్నారని, స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఓటమి రుచి చూడవలసి వస్తుందని చౌడేపల్లి వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్దిరెడ్డి కుటుంబం వెన్నంటి ఉంటామని ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు వ్యతిరేకంగా చౌడేపల్లి వైఎస్ఆర్ విగ్రహం కూడలిలో నాయకులు కార్యకర్తలు నల్ల బ్యాండ్లతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ దామోదర్ రాజు, రాష్ట్ర విద్యా విభాగ సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ భరత్, మాజీ ఎంపీపీ అంజిబాబు, మాజీ బోయకొండ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ, చౌడేపల్లి సీనియర్ నాయకుడు మిద్దింటి కిషోర్, మండల అధ్యక్షులు నాగభూషణ్ రెడ్డి, యువ నాయకులు వైఎస్ఆర్సీపీ జిల్లా గ్రివెన్స్ కార్యదర్శి పవన్, మండల కార్యదర్శులు వల్లూరు హరీష్, మాజీ జెడ్పీటీసీ రుక్మిణమ్మ, మండల ఉపాధ్యక్షులు సుధాకర్ రెడ్డి, వెంకటరమణ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సృష్టిస్తూ ఈరోజు ప్రభుత్వం చేస్తున్న నియంతృత్వానికి మన పెద్దానికైతేనేమి మిథున్ రెడ్డి గారికైతేనేమి సంఘీభావంగా ఈరోజు నిరసన చేస్తున్నాము. ఇది ఎంత నియంతృత్వానికి దారితీస్తుందంటే రేపు రాబోయే కాలంలో మన ప్రభుత్వం వస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు. ఏమని అన్నారు? నేను చెప్తే కూడా వినే స్టేజ్లో మన కార్యకర్తలు ఉన్నారన్నారు. ఇదే ఉదాహరణ మనకందరికీ కూడా. ఈరోజు మన గ్రామాల్లో చూస్తుంటే గత 13 నెలలుగా కూడా అందరూ మన కార్యకర్తలందరూ కూడా ఎంతో సమన్వయంతో వాళ్ళు పెట్టిన అరాచకాలకు, వాళ్ళు పెట్టిన దాడులకు, వాళ్ళు పెట్టిన హత్యలకు అన్నిటికీ కూడా పరాకాష్ఠగా ఈరోజు మనం ఎంతో సమన్వయంతో కార్యకర్తలు అందరూ కూడా ఉన్నాము. ఇదే రేపొద్దున ప్రస్తుత ప్రభుత్వం అరెస్ట్ చేయడం దానికి వల్ల మనం అందరూ కూడా మండల స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఎందువల్లంటే కూడా నిరసన కార్యక్రమం అంటే కూడా ప్రభుత్వానికి ఎలాంటి తప్పు లేకుంటే కూడా మిథున్ రెడ్డి గారి వల్ల ఊరికే అనవసరంగా అరెస్ట్ చేయడము, టైం అంతా వేస్ట్ చేసి డెవలప్మెంట్ని పాడు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని అందరూ కూడా ప్రజలు గమనించాలని కూడా కోరుకుంటూ ఈరోజు చౌడేపల్లి మండలంలో చౌడేపల్లిలో అన్యాయానికి అరెస్టు నేతృత్వంగా ఈరోజు మనం చౌడేపల్లిలో మన కార్యకర్తలందరూ, మన మిథున్ రెడ్డి అన్న అభిమానులు అయితేనేమి, మన పెద్ద ఆయన రామచంద్రారెడ్డి స్వామి గారి అభిమానులు అయితేనేమి అందరూ జగనన్న ప్రభుత్వం అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని నీరుగార్చి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి ప్రతి గ్రామాన 1-2 బెల్ట్ షాపులను ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు ప్రభుత్వందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. గ్రామాన ప్రజలు గమనిస్తున్నారు. మద్యం నియంత్రణ అనే దాన్ని ఎవరు అమలు చేశారు, మద్యాన్ని ఏరులై పారిస్తున్నది ఎవరు అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో తగిన గుణపాఠం చెప్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మద్యం అలవాటు లేని వ్యక్తి పైన మద్యం అక్రమ వసూళ్ళని చెప్తున్నారు. అక్రమ వసూళ్ళు అయితే మద్యం డిస్టిలరీలు ఉన్న ప్రతి ఒక్క కంపెనీ కూడా కూటమి ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులదే డిస్టిలరీలు అన్నీ ఉన్నాయి. కానీ మద్యం డిస్టిలరీలలో కమిషన్ ఇచ్చింటే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి కదా. అలా జరగకుండా కేవలం వైఎస్ఆర్ పార్టీకి వెన్నెముకగా ఉన్నటువంటి అగ్రనాయకులపైన ఇలాంటి తప్పుడు కేసులను పెట్టి వారందరినీ అణిచివేయాలని చూస్తే బాలు ఎంత వేగంగా పైకి పోతాదో అంతే వేగంగా కిందకు వస్తుంది.
అలాంటి వాటికంతా ఏం భయపడాల్సిన పని లేదు. వాటన్నిటిని ఎదుర్కోవడానికి మన నాయకులందరూ సిద్ధంగా ఉన్నారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎవరూ భయపడే ప్రసక్తే లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా నోడేపల్లి మండలంలో ఆ నిరసన కార్యక్రమానికి నోడేపల్లి మండల అనుభవం చూసిన కూడా పేరు నమస్కారాలు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పుట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో అభివృద్ధి తప్ప ఆటంకాలే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ముందు ఏది చేయాలన్నా భయపడేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి భయపడే పని ఏం లేదు. వాళ్ళంతకీ ఏది ఇష్టం వస్తే చేసుకుంటున్నారు. అయితే ఈ జిల్లాలో వన్ వ్యక్తిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం అంటే చంద్రబాబు నాయుడు గారి ఆడలు. అలాంటి కుటుంబం వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఎంత సఖ్యతగా ఉన్నాడు మిథున్ రెడ్డి గారు. వారి వల్ల ఈ పునూరు నియోజకవర్గం అభివృద్ధి ఎంత చెందింది. ఈరోజు ఎక్కడ చూసినా బైపాస్ రోడ్లు. ఈరోజు నిజంగా చెప్పాలంటే పుంగనూరు బైపాస్ రోడ్ని ఘనత మిథున్ రెడ్డిది. ఈరోజు పుంగనూరు రోడ్డు అంతా వెడల్పు చేసిన కారణం మిథున్ రెడ్డిది. ఈరోజు ఎంబీబీఎస్ కాలేజీ, మెడికల్ కాలేజీ శాంతివరం ఇచ్చింది మిథున్ రెడ్డిది. ఇతని చిన్న వయసులో ఇతన్ని దుఃఖేయాలనే ఉద్దేశంతో ఈ మధ్యమ కేసులు ఎక్కడ చూసినా ఏదై పారుతా ఉంటే దాన్ని చూడకన్నా ఎదిగే వాళ్ళని పక్కన పెట్టి రామచాడి కుటుంబాన్ని ఏదో విధంగా అనితి తొక్కల రాజకీయంగానే ఉద్దేశంతోనే చంద్రబాబు లోకేష్ గారు కంకణం కట్టుకున్నారు. అందరూ కూడా ప్రజలు చూస్తున్నారు. అందరూ ప్రతి కూటమికి వ్యతిరేకంగా జనాలు రెడీగా ఉన్నారు. రేపు ఎలక్షన్ పెట్టినా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు అయినటువంటి గౌరవనీయులు పెద్దలు రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాలు గెలవడం ఖాయం. మనందరూ వాళ్ళ కుటుంబాన్ని సపోర్ట్ చేస్తున్నాం. అయితే ఈరోజు నిరసన కార్యక్రమానికి వచ్చి అయిన అంతమందికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అనవసరంగా మద్యం కేసులో పిలిచి అరెస్టు చేయడం జరిగింది. దానికి కారణం ఈరోజు మండలంలో వైసీపీ కుటుంబ సభ్యులందరూ కూడా నిరసన చేయడానికి వచ్చినారు. ఇది చాలా దారుణమైన విషయం. ఈ విషయాన్ని కూడా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే అనవసరంగా గౌరవం లేకుండా, ఎందుకంటే గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబ సభ్యులందరూ కూడా వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, అంతేకాకుండా ఈ జిల్లాలో ఎక్కువ పట్టు ఉన్న ప్రథమ నాయకుడు అంటే మన రామచంద్రారెడ్డి గారు. దాన్ని ఓర్వ లేకుండా కొంతమంది నాయకులు అనవసరంగా తగిలించి ఈరోజు మద్యానికి మిథున్ రెడ్డి సంబంధమే లేదు. ఆ లిక్కర్ పోయి ఆ లిక్కర్ కేసులో ఒకరిని తగిలిస్తున్నారు. దీని నుంచి వాళ్ళకి ప్రతిఫలం ఖచ్చితంగా ప్రతి ప్రజల్లోనూ వస్తూ ఉంది. ఆ ప్రతిఫలం ప్రజల నుంచి ఖచ్చితంగా అనుభవిస్తారు తెలుగుదేశం నాయకులంతా కూడా. కాకపోతే మీరు చూస్తామనండి, ఇంకా కొన్ని రోజులు ఇంకా కొంతమంది కూడా లిక్కర్ కేసు పైన అరెస్ట్ చేయాలని కూడా నోటీస్ ఇస్తున్నారంట. ఆ నోటీసులు ఇదిగా మన వాళ్ళతో ఖచ్చితంగా దీనికి ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా పోయే ఛాన్స్ ఉందని చెప్తా ఉండదు. అంటే మన పత్రికా ముఖాంతరంగా ఇదంతా కూడా తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు ఇది చేసి జైలు అంతా మన వైసీపీ నాయకులు ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అది ముందుకే 50 రోజుల్లో దీని గురించి తీవ్రంగా ప్రజల నుండి ప్రతిపక్షం కూడా అసలు. అంతేకాకుండా దాన్ని ప్రతిఫలము తొందరలో కూడా ఎవరెవరు చేశారో మనకు అనుభవిస్తుంది. ఆ ప్రతిఫలము తీసుకుంటారు కూడా మీ తెలుగుదేశం నాయకులందరూ కూడా. దాన్ని దృష్టి పెట్టుకుని ఈరోజు కూడా మన మండలంలో వైసీపీ నాయకులు కూడా వచ్చి నిరసన చేయడం చేస్తున్నాను. దీనికి అనుగుణంగా మీరందరూ కూడా సహకరిస్తున్న పత్రికా విలేకరుల్ని కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.
బోర్డు తీసుకుంటారా వెనకాల ఉండే వాళ్ళందరూ కూడా ఇదవుతాడన్నా మేడం వెనకాల ఉండే వాళ్ళు ఫీల్ అవుతారు. మేము ఎట్లా ఫోటోకి వెనకాల ఉండే వాళ్ళు మా అవసరం ఉందంటే వాళ్ళే పక్కన చంద్రబాబు ఎనికి రండి అందరూ ఎనికి రండి చంద్రబాబు చంద్రబాబు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దొంగల ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ మళ్ళీ జగన్ పరిపాలన మళ్ళీ జగన్ పరిపాలన మంచి పరిపాలన జగన్ పరిపాలన మళ్ళీ రావాలి రావాలి మళ్ళీ రావాలి రావాలి అక్రమ అరెస్టులను చెప్పండి ఎవరో చెప్పిందా మాట్లాడండి అందరూ ఒకేసారి 1 by 1 ఈరోజు నిన్న మండల